మే నెల మిట్ట మధ్యాహ్నం వాన ఊపందుకుందండి. మట్టి వాసన, మంచి మట్టి వాసన. మా పిల్లలు నేను ఆ వాసన భలే ఎంజాయ్ చేస్తాను. బయటకు వచ్చి ఆ మట్టి వాసన పీల్చి ఆ వాన చూస్తూ నాకు భలే ఇష్టం అండి. ఎంత ఎండైనా భరించవచ్చు, వాన భరించలేదు అంటారు. మళ్ళీ ఈ వాన వస్తే వాన భరించలేము అంటారు. ఏ సీజన్ అయినా అండి, ఆ సీజన్లో మాకు నవంబర్ డిసెంబర్లో ఫుల్గా వర్షాలండి. విపరీతమైన వాన, బట్టలు ఆరక చాలా అవస్థపడిపోతాం. మళ్ళీ సమ్మరు ఏప్రిల్ ఎండింగ్ నుంచి ఎండ బాగానే ఉంది. ఈరోజు విపరీతమైన మబ్బులు వచ్చేసి వర్షం స్టార్ట్ అయిపోయిందండి. భూమి చల్లబడిపోయి మట్టి వాసన బాగుంది. క్లైమేట్ చల్లగా అండి. మనము ఎండ అంటాం, వాన వస్తే వాన అంటండి. ప్రకృతి దాని ధర్మాన్ని అది నిర్వర్తిస్తుందండి. ఇక తొలకరి ఆంధ్రాలో అయితే ఉడుపులు వేస్తారు, తొలకరి వానలు. ఈ చెన్నైలో అండి ఎండ వాన ఏదైనా ఒకటే. మంచి మట్టి వాసన అండి, గమగమలాడిపోతుంది. బయట ఈ టైంలో అండి పచ్చిమిరపకాయ బజ్జీలు వేడివేడి బయట వర్షం చూస్తే తింటే అండి భలే ఉంటుంది. నా దగ్గర శనగపిండి ఉంది, వామ్మేసి పచ్చిమిరపకాయ బజ్జీలు వేస్తానండి. అలాగూ టీ టైము ఏమండి కారంగా తినాలనిపిస్తుంది వర్షం వస్తే. అన్నం ఇప్పుడే తిన్నా, కాసేపు అయింది అన్నం తిని. కాసేపు ఆగి ఈలోపు బజ్జీలకి రెడీ చేస్తాను. బజ్జీలు వర్షం వచ్చేటప్పుడు వర్షాన్ని చూసి బజ్జీలు తింటే భలే ఉంటుందండి. జోరందుకుందండి వాన. బయట చల్లబడిపోయింది. వడియాలు వేద్దాం అనుకున్న ఐడియా పోయింది నాకు. ఇవాళ అసలు వడియాలు వేయాల్సింది క్యాన్సిల్ అయిపోయింది. మంచికాలం అండి, వేయలేదు నేను.